హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో మైకి సంబంధించినటువంటి దాంట్లో ఆధునిక యుగంలో విద్యా విధానానికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే చూద్దామండి. డే 5 అండి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం ప్రాక్టీస్ టెస్ట్లన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే చేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ 4 టాపిక్స్కి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఉండబోతుంది. ఆధునిక యుగంలో విద్యా విధానానికి సంబంధించి వుడ్స్ డిస్పాచ్, హంటర్ కమిషన్, హార్టాక్ కమిషన్, సార్జెంట్ కమిషన్, వీటికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. భారతదేశంలో మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని దేనిని పిలుస్తారు? సో ఆప్షన్స్ హంటర్ కమిషన్, వుడ్స్ డిస్పాచ్, సార్జెంట్ ప్లాన్, హార్టా కమిటీ అనేసి ఇచ్చారండి. మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని దేన్ని పిలుస్తారండి? వుడ్స్ డిస్పాచ్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ప్రాథమిక విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మొదటి కమిషన్ ఏది? ప్రాథమిక విద్య పైన అండి. ప్రాథమిక విద్యపై ప్రత్యేకంగా దృష్టి సాధించిన మొదటి కమిషన్. సో ఏ కమిషన్ అండి? హంటర్ కమిషన్ అండి, ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాము. విద్యా ప్రమాణాలు పడిపోవడానికి కారణాలను విశ్లేషించి వేస్టేజ్ అండ్ స్టాగ్నేషన్, వృధా మరియు నిలిపివేత గురించి ప్రస్తావించిన కమిటీ ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హార్టా కమిటీ అండి, ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను. భారతదేశంలో 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని ప్రతిపాదించిన 1944 నాటి నివేదిక ఏది అనేసి అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండి, సార్జెంట్ కమిషన్. భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని ప్రతిపాదించిన కమిటీ వచ్చేసి సార్జెంట్ కమిటీ ఆర్ కమిషన్ అండి. 4th వన్కి బి ఆప్షన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ అయితే చూద్దాము. వుడ్స్ డిస్పాచ్ 1854 అండి. ప్రధాన సిఫారసులలో లేనిది ఏది అనేసి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఫస్ట్ది లండన్ విశ్వవిద్యాలయ నమూనాలో బాంబే, కలకత్తా, మద్రాసులలో యూనివర్సిటీల ఏర్పాటు. ఆప్షన్ బి వచ్చేసి మహిళా విద్యకు ప్రోత్సాహము. ఆప్షన్ సి ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఆంగ్లమే బోధన భాషగా ఉండాలి. ఆప్షన్ డి ప్రతి రాష్ట్రంలో ఒక విద్యాశాఖ అనేసి ఇచ్చారండి. సో వీటన్నిటిలో ఇక్కడ వుడ్స్ డిస్పాచ్కి సంబంధించిన ప్రధాన సిఫారసులలో లేనిది వచ్చేసి మనకు ఏంటండి? ఆప్షన్ సి అండి. లేనిది ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఆంగ్ల బోధనే భాషగా ఉండాలి అనేటటువంటిది లేదు. సో మనకు సి అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాము. హంటర్ కమిషన్ ఎవరి కాలంలో నియమించబడింది? సో హంటర్ కమిషన్ అండి. సో ఎవరి కాలం అండి? ఇది వచ్చేసి మనకు లార్డ్ రిప్పన్ అండి, లార్డ్ రిప్పన్, ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను. సార్జెంట్ కమిషన్ 1944 అండి. సో నివేదిక ప్రకారము భారతదేశము ఏ స్థాయి విద్యా ప్రమాణాలను అందుకోవడానికి 40 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేసింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రిటన్ అండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయము మరియు వృత్తి విద్యను ప్రోత్సహించాలని సూచించిన కమిషన్. సో ఏదండి? హంటర్ కమిషన్ అండి, హంటర్ కమిషన్, ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ అండి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము మరియు వృత్తి విద్యను ప్రోత్సహించాలని సూచించిన కమిషన్ వచ్చేసి హంటర్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చను. క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి అనేసి ఇచ్చారండి.
సో మనకు సార్జెంట్ నివేదిక, వుడ్స్ డిస్పాచ్, హార్టాక్ కమిటీ, హంటర్ కమిషన్, వీటిని ఇయర్స్ వైజ్గా మనము ఉంచాలండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు సార్జెంట్ నివేదిక వచ్చేసి 1944 అండి. అలాగే వుడ్స్ డిస్పాచ్ వచ్చేసి 1854. నెక్స్ట్ హార్టాక్ కమిటీ వచ్చేసి 1929. హంటర్ కమిషన్ వచ్చేసి మనకు 1882 అండి. సో వీటిని కాలక్రమంలో అమర్చినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ, అధోముఖ వడపోత సిద్ధాంతమును అధికారికంగా తిరస్కరించిన విద్యా ప్రణాళిక ఏది అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వుడ్స్ డిస్పాచ్ అండి. ఆప్షన్ బి కరెక్ట్ 10th 1కి. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించిన వారు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సర్ చార్లెస్ వుడ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రాంట్స్ ఇన్ ఎయిడెడ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని సూచించింది ఎవరు? సర్ చార్లెస్ వుడ్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చను, హంటర్ కమిషన్ 1882 సిఫారసుల ప్రకారము సెకండరీ విద్యను ఏ 2 విభాగాలుగా విభజించారు అనేసి వచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, లిటరరీ సాహిత్యము, అలాగే వొకేషనల్ వృత్తి విద్యగా విభజించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, ప్రాథమిక విద్యలో నాణ్యతను పెంచడానికి ఏకీకరణ విధానాన్ని అనుసరించాలని మరియు పాఠశాలల సంఖ్యను పెంచడం కంటే ఉన్న వాటిని బలోపేతం చేయాలని సూచించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, హార్టాక్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చను, యుద్ధానంతరం విద్యా అభివృద్ధి ప్రణాళిక అని దేనిని పిలుస్తారు? పోస్ట్ వార్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ప్లాన్ అని దేన్ని పిలుస్తారు అనేసి అడుగుతున్నారండి. సో దేన్ని పిలుస్తారండి? సార్జెంట్ ప్లాన్ అండి, సార్జెంట్ ప్లాన్. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ 15th క్వశ్చను, భారతదేశంలో విద్యా పరిపాలన కోసము విద్యాశాఖ ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించినది ఎవరు? సో ఎవరండి? వుడ్స్ డిస్పాచ్ అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ది, హంటర్ కమిషన్ ప్రకారము ప్రాథమిక విద్య యొక్క బాధ్యతను ఎవరికి అప్పగించాలని సూచించింది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మున్సిపల్ బోర్డులు మరియు జిల్లా పరిషత్తులు అండి. ఆప్షన్ సి కరెక్ట్. నెక్స్ట్ది 17th క్వశ్చను, వుడ్స్ డిస్పాచ్ సిఫారసు మేరకు భారతదేశంలో మొదటి 3 విశ్వవిద్యాలయాలు అంటే కలకత్తాలో, బాంబే, మద్రాసులో అండి ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి? వుడ్స్ డిస్పాచ్కి సంబంధించండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1857 అండి. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో హంటర్ కమిషన్ 1882 యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అనేసి ఇచ్చారండి. హంటర్ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, వుడ్స్ డిస్పాచ్ అమలును సమీక్షించడం మరియు ప్రాథమిక విద్యను మెరుగుపరచటము. నెక్స్ట్ క్వశ్చను, అర్హత లేని విద్యార్థులు ఉన్నత విద్యలోనికి ప్రవేశించకుండా నిరోధించాలి అని సిఫారసు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, హార్టాక్ కమిటీ.
నెక్స్ట్ క్వశ్చను, హంటర్ కమిషన్ సూచనల ప్రకారము ప్రాథమిక పాఠశాలల్లో బోధనా భాషగా ఏది ఉండాలి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, మాతృభాష. మాతృభాష అంటే స్థానిక భాషలకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఆ భాష ఉండాలి అనేసి చెప్పాను, ఈ కమిషన్ అయితే చెప్పడం జరిగిందండి.